She's not angel. She's a devil. శ్రీవల్లి ఇదేంటి ఉన్నట్టుండి గుండె పట్టేసినట్టుగా అవుతుందేంటి? సీత ఇంకా రాలేదేంటి? ఆ టెండర్ డీటెయిల్స్ చూశారు కదా, రేపు అమౌంట్ డీడీ తీసి సబ్మిట్ చేసేయండి. అలాగే. ఖ్యాతి ఫోన్ చేస్తుందంటే త్రిదీప్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని ఉంటుంది. హలో ఖ్యాతి, త్రిదీప్ వివరాలు ఏమైనా తెలుసుకున్నావా? అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ, చాలా తొందరగానే తెలుసుకున్నావు. అతని ఫాలోయింగ్ అలా ఉంది. మరి ఇంతకీ తను ఎలాంటి వాడు? అతను ఎలాంటి వాడో ఒక్క మాటలో చెప్పడం కష్టం. అందుకే తన పూర్తి డీటెయిల్స్ అన్నీ నీకు మెయిల్ చేశాను, ఓసారి చెక్ చేసుకో. అదేంటి అలా అంటున్నావు? నువ్వు చెప్పడానికి ఏమైంది చెప్పు. అమ్మా 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 సీత, సీత ఏమైంది? సీత, అదిగో అరుపు వినిపించిందిగా, వికెట్ పడిపోయినట్టుంది. అవునరా, వెళ్ళి చూద్దాం పదండి. అక్క, అందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్ లో వెళ్దాంలే. రే, ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉంటారా, పద. లే సీత, సీత, శ్రీవల్లి అమ్మకేమైంది? అది నాకు అర్థం కావట్లేదు నాన్న. నేను చూసేసరికి తన కింద పడిపోయింది. సీత, కళ్ళు తెరువు సీత, నాతో మాట్లాడు సీత, సీత. శ్రీవల్లి, ఇక నువ్వు మీ అమ్మ గురించి బాధపడుతూ ఉండు. నా మీద డౌట్ పడుతూ నా గురించి ఆలోచించకు. మీ అమ్మ ఇలా అవ్వటానికి ఒక రకంగా కారణం నువ్వే. నువ్వు నన్ను అనుమానించకుండా ఉండి ఉంటే నేనిలా చేసి ఉండేవాణ్ణి కాదు. పాపం, నీ వల్ల అత్తయ్య గారు పేషెంట్ అయిపోయారు. శ్రీవల్లి, తంగచ్చికి ఏమైనాదో తెలియట్లేదు కదా, తొందరగా తన్ని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. త్రిదేవ్, నువ్వు డాక్టరే కదా, అత్తయ్య గారికి ఏమైందో చూసి చెప్పు. పల్స్ బానే ఉంది మావయ్య, బట్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. టెస్టులు చేస్తేనే తెలుస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పదండి. లడ్డు, బావా, కార్తీ, శ్రీవల్లి బాధలో ఉన్నప్పుడే తనని ఓదార్చినట్టు నటించి నా మీద తనకు ఉన్న డౌట్ని పోగొట్టాలి. శ్రీవల్లి, బాధపడకు. అత్తయ్యని హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా, తనకేం కాదు. అమ్మ అలా కింద పట్టం చూసి నాకొక్కసారిగా చాలా భయం వేసింది. అప్పటి వరకు అందరితో సరదాగా ఉన్న మనిషికి అసలు సడన్ గా ఏమై ఉంటుంది?
ఏమయ్యి ఉండదు. ఒక్కోసారి బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల అలా జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు. మరి కాసేపట్లో అత్తయ్య నవ్వుతూ మనతో మాట్లాడుతుంది. డాక్టర్ గారు లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉండారు కదా. తంగచ్చికి ఉన్ను ఆయిర్ కాదు, నీరసంగా ఉండదని చెప్పినది కదా. అందుకే కళ్ళు తిరిగి పడిపోయినది. అంతకు మించి ఏ ప్రమాదం ఉండదు. నువ్వేం కంగారు పడుకో. లేదు మామ, అమ్మ ఇంతకు ముందు ఎన్నోసార్లు ఉపవాసాలుంది, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. అమ్మ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. మీ అమ్మకేం కాదమ్మా. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ అమ్మను క్షేమంగా ఉండేలా చూస్తాడు. తనకే ప్రమాదం జరగనివ్వడు. నాన్న, డాక్టర్ గారు ఇంకా బయటికి రావట్లేదేంటి? అమ్మ కండిషన్ గురించి ఏం చెప్పట్లేదేంటి? నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాను కదా. నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడి అత్తయ్య కండిషన్ ఏంటో తెలుసుకుంటాను. డాక్టర్కి ట్రీట్మెంట్ గైడెన్స్ ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంటే మీరు అలా లోపలికి రాకూడదు. బయటికి వెళ్ళండి. ఇట్స్ ఓకే డాక్టర్, డోంట్ వరీ. ఐఎమ్ ఆల్సో డాక్టర్ వర్కింగ్ ఇన్ అమెరికా. ఆవిడ మా అత్తయ్య. తన కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? ప్రాబ్లం ఏంటో డయాగ్నోసిస్ చేశారా? ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాలి. అవి వస్తే కానీ ప్రాబ్లం ఏంటనేది చెప్పలేం. వాట్ అబౌట్ బ్లడ్ ప్రెషర్? When she admitted, some fluctuations are there. Now, BP is normal, but I can't understand what is the cause of her unconscious. కేస్ షీట్ ఒకసారి ఇవ్వండి. మేబీ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, లేదంటే నర్వస్ వీక్నెస్ అయినా అయి ఉండొచ్చు. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించండి. సార్, మీరు డాక్టర్ కావచ్చు, కానీ ఇక్కడ మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి. నేను కూడా స్కాన్ చేయిద్దామని రెడీ చేస్తున్నాను. మీరు మా టైం వేస్ట్ చేయకుండా బయటికెళ్ళి వెయిట్ చేయండి. కోదండ రామయ్య గారు మాకెంతో కావాల్సిన వ్యక్తి. ఆయన వైఫ్కి ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. వీ విల్ ట్రీట్ హర్ అవర్ లెవెల్ బెస్ట్. ఓకే డాక్టర్, స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాక ప్లీజ్ డూ లెట్ మీ నో, బికాస్ దే ఆర్ వరింగ్ అబౌట్ హర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. ఆవిడ హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిందన్న విషయం తొందరగా మీరు గుర్తించకూడదనే మిమ్మల్ని ఇలా స్కానింగ్ వైపు డైవర్ట్ చేశాను డాక్టర్. ఓకే డాక్టర్. డాక్టర్ గారు ఏమన్నారు అల్లుడు గారు? అత్తయ్య గారి కండిషన్ పర్లేదు అంటున్నారు. నేను కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాను. వర్రీ అవ్వాల్సింది ఏం లేదు మావయ్య. శ్రీవల్లి, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య గారు బాగానే ఉంటారు. మరి కొద్దిసేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తారు. హాస్పిటల్కి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా నాన్న వాళ్ళు ఫోన్ చేయట్లేదేంటోదినా? చేస్తారులే మంగళ, నువ్వు కంగారు పడకు. అక్కడ హాస్పిటల్లో సిచ్యుయేషన్ ఎలా ఉందో మనకి తెలియదు కదా. అమ్మకి ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. ఏం భయపడకు మంగళ, అత్తయ్యకేం జరగదు. ఆవిడ సురక్షితంగానే ఉంటారు. ఇందాకే కదా అందరం సరదాగా గేమ్ ఆడుకుంటూ హ్యాపీగా ఉన్నాం. ఇంతలో ఇలా జరిగిందేంటి? అదే మాకు అర్థం కావట్లేదు బావగారు. ఇంట్లో ఒక సమస్య పోతే ఇంకో సమస్య అంటూ ఇలా వస్తూనే ఉన్నాయి. ఏంటో ఇన్ని రోజులు అత్తయ్య గారు దూరంగా ఉన్నారని మామయ్య బాధపడ్డారు. ఇప్పుడు అన్ని సమస్యలు ముగిసిపోయి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండే టైంలో అత్తయ్య గారికి ఇలా జరగడం నిజంగా బాధాకరం. ఇన్ని రోజులు నేను అన్నయ్య అమ్మని అర్థం చేసుకోకుండా తనని ద్వేషించి చాలా బాధ పెట్టాం. ఇప్పుడు మా తప్పు తెలుసుకుని తనని జాగ్రత్తగా చూసుకుంటున్న టైంలో ఇలా జరిగింది. నేనొకసారి నాన్నకి ఫోన్ చేసి అమ్మకి ఎలా ఉందో తెలుసుకుంటాను. వద్దు మంగళ,
అత్తయ్యకి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాళ్లే ఫోన్ చేస్తారు. నువ్వు కంగారు పడి వాళ్ళని టెన్షన్ పెట్టకు. అయితే ఆ కొబ్బరి నీళ్లు కోదండరామే కాకుండా సీతమ్మ తాగిందనమాట. ఎవరైతే మనకేంటి, మనం అనుకున్నది జరిగింది. శ్రీవల్లి డిస్టర్బెన్స్లో ఉంది. తన కాన్సన్ట్రేషన్ త్రిదేవ్ మీద కాకుండా వాళ్ళ అమ్మ హెల్త్ మీదకి డైవర్ట్ అవుతుంది. అది చాలు. ఇప్పుడు హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఏంటో. ఏముంది, సీతమ్మకి అలా జరిగిందన్న బాధలో ఉన్న శ్రీవల్లిని ఓదార్చి దాని నమ్మకాన్ని పొందే ప్రయత్నంలో ఉంటాడు మా తమ్ముడు. ఈ వంకతో శ్రీవల్లి త్రిదేవ్ గడి బుట్టలో పడగానే లేట్ చేయకుండా ఏదో ఒకటి చేసి వెంటనే ఆస్తి వాడి పేరుకి మార్పించేయాలి. తను వాడి బుట్టలో పడకపోయినా ఆస్తి ఎలా రాబట్టుకోవాలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే శ్రీవల్లి త్రిదేవ్ గడి కంటే తెలివైంది. ఒకవేళ సీతమ్మకి ఇలా జరగడానికి కారణం త్రిదేవ్ అని తెలిసిందనుకో, అది ఇంకా ప్రమాదం. ఎలా తెలుస్తుంది కేశవ? అది ఎవరూ కనిపెట్టలేరని త్రిదేవ్ చెప్పాడు కదా. కొంతమంది డాక్టర్లు కనిపెట్టే అవకాశం ఉందని కూడా చెప్పాడు కదా, మర్చిపోయావా? అలా జరగకుండా ఉండడానికే కదా వాడు వాళ్ళతో వెళ్ళిందే. వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకుంటాడులే. హాస్పిటల్ పేపర్స్ కాలిపోయిన విషయం గురించి శ్రీవల్లి ఆలోచించకుండా ఉంటుందంటావా? అది ఎంత బాధలో ఉన్నా తన మైండ్లో ఉన్నది ఏమాత్రం మర్చిపోదు. కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు పాత ప్రాబ్లం మరుగున పడిపోతుంది కదా. ఇంత చేసిన వాడు ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటాడా? అది వాడు మేనేజ్ చేసుకుంటాడు. నువ్వు నెగిటివ్గా ఆలోచించుకో. మామయ్య, స్కానింగ్స్ అన్నీ చేయించాం కదా, ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చెప్పేస్తారు. మీరేం వర్రీ అవ్వకండి. నాకు తెలిసి అంతా నార్మల్గా ఉందని చెప్పి అత్తయ్యని డిశ్చార్జ్ చేసేస్తారు. చూస్తూ ఉండండి. డాక్టర్ గారు, వాట్ హ్యాపెన్? మా అత్తయ్య గారి కండిషన్ ఏంటి? అంతా పర్ఫెక్ట్గానే ఉంది కదా? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి నర్వస్ వీక్నెస్ ఏం లేదు కదా? మీరు ట్రీట్మెంట్ ఆ పద్ధతిలో చేయడం వల్ల బ్రెయిన్ నర్వస్ గురించి మాత్రమే ఆలోచించారు. కానీ నాకు మాత్రం ఆవిడ హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థమైంది. అందుకే నేను ఆవిడకి యాంబియోగ్రాఫ్ చేయించాను. హార్ట్ దగ్గరగా ఉండే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయింది. జనరల్గా ఎల్డిఎల్ పెరిగిపోవడం వల్ల బ్లాక్స్ ఏర్పడతాయి. కానీ సీతమ్మకు అవన్నీ నార్మల్గా ఉన్నా సడన్గా రక్తం గడ్డకట్టి వాల్వ్ బ్లాక్ అయింది. ఆవిడ కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి అతి దగ్గరగా వచ్చారు. మీరు ఆ టైంకి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఆవిడ బ్రతికారు. మరి ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటి డాక్టర్? ప్రస్తుతానికైతే భయపడాల్సిందేమీ లేదు. బ్లడ్ క్లాట్ కరగడానికి మెడిసిన్ వాడాలి. వాటి వల్ల కరిగిపోతే 2 months తర్వాత స్టంట్ వేయడం కానీ లేదంటే ఆపరేషన్ కానీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషనా? అవునండి, అంతకు మించి మరో మార్గం లేదు. డాక్టర్ గారు, నా భార్యకి ఈ విషయం మాత్రం ఏం తెలియనివ్వకండి ప్లీజ్. సారీ సార్, పేషెంట్కి తన కండిషన్ చెప్పి జాగ్రత్తగా ఉండమనడం డాక్టర్గా నా బాధ్యత. అందుకే ఆవిడికి అన్ని విషయాలు చెప్పాము. అమ్మా, సీత. అమ్మా, ఏమండి వచ్చారా? మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. అవేం మాటలు సీత? అవునండి, నాకప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి గుండె పట్టేసింది. నా కళ్ళు మసకబారినట్టయిపోయాయి.
అప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు. కానీ మీరు నా పక్కన లేరు. నాకు చాలా భయం వేసింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నేను పడిపోతున్నట్టు నాకు తెలుస్తూనే ఉందండి. ఆ క్షణంలో నా జీవితం అయిపోయిందని నాకు అనిపించేసింది. అలా మాట్లాడకు సీత, నీకేం కాలేదు. ఏమైందో నాకు తెలుసండి. డాక్టర్ నాకంతా చెప్పారు. నా గుండెలో ఏదో ప్రాబ్లం ఉందట కదా. ఇన్నాళ్ళు నేను చేసిన పూజలో ఏమన్నా లోపం ఉందేమోనండి. ఆ దేవుడికి నా మీద కోపం వచ్చినట్టుంది. అందుకే మీకు దూరంగా నన్ను తీసుకెళ్ళిపోదామనుకున్నాడు. అమ్మా, అలా ఏం జరగదమ్మా. నువ్వు మాకు ఎప్పటికీ దూరం కావు. కానివ్వను. అవసరమైతే ఈ విషయంలో ఆ దేవుడినైనా నేను ఎదిరించి నేను కాపాడుకుంటాను. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఎందుకని నీకు ఇంకా పరీక్షలు పెడుతున్నాడు? నీ కష్టాలకి అంతం ఉండదా? మనకి బాధల నుంచి విముక్తి ఉండదా? ఇప్పుడు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉండాలా? నిన్నిలా హాస్పిటల్ బెడ్ మీద ఒక పేషెంట్లా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నిత్యం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తున్నాం కదా. మన పూజలకి ఆయనిచ్చే ప్రతిఫలం ఇదేనా? నీకేదైనా జరుగుతుందేమోనన్న ఆ ఆలోచన వస్తేనే భరించలేకపోతున్నాను. శ్రీవల్లి ఇందాక సడన్ గా ఫోన్ కట్ చేసింది. మెయిల్ పెట్టి 1 అవర్ దాటింది. తనింకా ఫోన్ చేయలేదు. అసలు మెయిల్ చూసుకుందా లేదా? అసలు ఏమైంది? హలో ఖ్యాతి, ఏంటి మెయిల్ ఇంకా చూడలేదా? చూడలేదు. ఏంటి వాయిస్ డల్గా వస్తుంది? ఏమైంది? వాట్ హ్యాపెన్? అమ్మకి హెల్త్ బాగోలేదు. హాస్పిటల్కి తీసుకొచ్చాం. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది ఆంటీకి? హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిందంట. ట్రీట్మెంట్ జరుగుతోంది. అమ్మకి ఏమవుతుందోనని నాకు చాలా భయం వేస్తోంది. భయపడకు, ఏం కాదు. మెడిసిన్స్ వాడితే క్యూర్ అవుతుంది. లేదంటే స్టంట్ వేస్తారు. దానికి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. షీ విల్ బి ఆల్ రైట్. తనకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా బాధపడుతూ దిగులు పడుతూ ఉంటే తను దిగులు పడుతుంది. సో తనకేం కాదని ధైర్యం చెప్పు. అలాగే, నేనిప్పుడే మెయిల్ చెక్ చేసి చూస్తాను. చూసాక నాకు కాల్ చెయ్యి. సరే. ఓ మై గాడ్, త్రిదేవ్ మీద ఎన్ని అలిగేషన్సా? హలో ఖ్యాతి,
మేల్లో ఉన్నది అంత నిజమా? అవును, తను పెద్ద ఫ్రాడ్. నిజానికి ఇక్కడ హాస్పిటల్ పెట్టడం నాకు ఇష్టం లేదు శ్రీవల్లి. శ్రీవల్లి, వచ్చావా? నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ బాధని కష్టాన్ని పంచుకోవడానికి నేనున్నాను కదా. నమ్మమంటావా? అదేంటి శ్రీవల్లి అలా అడిగావు? నిన్ను నమ్మి మళ్ళీ మోసపోమంటావా? మోసపోవడం ఏంటి? ఎందుకంటే నువ్వు మోసగాడు కాబట్టి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.